అది 2004 నార్త్ కొరియా దేశం దగ్గరుండే రియాన్చాంగ్ స్టేషన్ దగ్గర ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగింది. మరియు ఈ బ్లాస్ట్ కారణంగా అక్కడ 160 మంది మనుషులు చనిపోయారు. మరియు ఈ బ్లాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ట్రైన్, ఆ ట్రైన్ పేరు టేయాంగ్హో. మరియు ఈ ట్రైన్ని బ్లాస్ట్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఈ ట్రైన్ నార్మల్ ట్రైన్ కాదు. ఈ ట్రైన్ లోపల హెవీ ఆర్మ్డ్ వెహికల్స్, మిషనరీ, వెపన్స్ మరియు దీంతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ అనేది ఇది కలిగి ఉంది. మరియు ఈ ట్రైన్ని నిత్యం హెలికాప్టర్లు కూడా పరీక్షణలో ఉంటాయి. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఎప్పటికప్పుడు దీన్ని చూస్తారు. మరియు ఆర్మ్డ్ వెహికల్స్ దీని లోపల క్యారీ చేస్తారు. మరియు సోల్జర్స్ హెవీ వెపనరీతో దీని లోపల ప్రయాణించడం అయితే జరుగుతుంది. ఈ ట్రైన్ కదిలే నిత్యం పైన ఒక చినోక్ హెలికాప్టర్ అనేది ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది. మరియు ఇది ఎయిర్ ఫోర్స్ నుంచి సెక్యూరిటీ ఇవ్వటానికి. మరియు ఈ ట్రైన్ యొక్క విండోస్ అనేవి బుల్లెట్ ప్రూఫ్ మరియు దీని ఫ్లోర్ వచ్చేసి బాంబ్ ప్రూఫ్. కాబట్టి లోపల హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. కేపాప్ సాంగ్స్ ఒక పర్సన్ విన్నందుకు అతని ఏకంగా మరణశిక్ష అనేది విధించారు. మరియు ఈ ట్రైన్ అనేది సాదాసీదా ట్రైన్ అయితే కాదు. ఈ ట్రైన్ కోసం ఒక పర్సన్ డిజైన్ చేశాడు. మరియు నార్త్ కొరియాలో మీరు చూస్తున్న ఈ మ్యాప్ మీద ఉన్న రెడ్ డాట్స్ అనేవి రైల్వే స్టేషన్. ఇది అందరు ప్రజల కోసం కాదు, కేవలం నార్త్ కొరియా దేశం ఒక అధ్యక్షుడి కోసం మాత్రమే. మరియు మిగిలిన ప్రజలకి దీనిలోకి ఎంట్రీ లేదు. కాబట్టి నార్త్ కొరియా అధ్యక్షుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను ఎక్కడికన్నా వెళ్లాల్సిన చోటకి ఈ టేయాంగ్హో ట్రైన్ అనేది ప్రయాణిస్తుంది. లోపల ఆయనకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అనేవి లోపల కలిగి ఉన్నాయి. మరియు ఆయన పేరు వచ్చేసి కిమ్ జాంగ్ ఉన్. ఈయన నార్త్ కొరియా ప్రెసిడెంట్ మరియు ఒక విధంగా చెప్పాలంటే ఆ దేశానికి ఒక పెద్ద డిక్టేటర్. ట్రైన్ లోపల మనం చూసినట్లయితే దీన్ని మూవింగ్ ఎయిర్ ఫోర్స్ 1గా ఈ ట్రైన్ని పిలుస్తూ ఉంటారు. ఈ ట్రైన్ లోపల కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు లైక్ గన్స్, మిషనరీ, వెపన్స్, సోల్జర్స్, దీంతో పాటుగా నార్త్ కొరియా అధ్యక్షుడు ఆ ట్రైన్లో కూర్చొని తన దేశాన్ని మొత్తాన్ని తను పాలించగలిగే కెపాసిటీతో ఈ ట్రైన్ అనేది క్రియేట్ చేశారు. నార్త్ కొరియా అధ్యక్షుడు వేరే దేశానికి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి సెప్టెంబర్ 2023 నార్త్ కొరియా లీడర్ అతని దేశంలో ఉండే క్యాపిటల్ అయిన ప్యాంగాంగ్ నుంచి రష్యా ప్రెసిడెంట్ని కలవటానికి బయలుదేరాడు. మరియు పుతిన్ దగ్గరికి వెళ్ళటానికి అతను ఈ పెద్ద ట్రైన్ మార్గాన్ని అతను ఎంచుకున్నాడు. మరియు ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు దీనికంటే ముందు 2 ట్రైన్లు అనేవి ప్రయాణించడం అయితే జరుగుతుంది. అయితే ఈ ట్రైన్స్లో ఎప్పుడు న్యూక్లియర్ మిసైల్స్ అనేవి ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడు క్యారీ చేస్తాడు. ఎందుకంటే ఇతను న్యూక్లియర్ మిసైల్స్ అనే వేరే దేశం మీద ప్రయోగిస్తా అని చెప్పి చాలా దేశాలు ఇతను చూసి భయపడతా ఉంటాయి. అయితే టేయాంగ్హో ట్రైన్ ముందు ఫస్ట్ ట్రైన్ అనేది కదులుతుంది. మరియు ఈ ట్రైన్ లోపల ఏం జరుగుతుందంటే హెవీ మిలిటరీ అనేది ఈ ట్రైన్లో ఉంటుంది. మరియు ఈ ట్రైన్ ఎప్పుడు ముందు ఎస్కాట్ చేస్తుంది. ఎవరైనా సరే ముందు బాంబ్లెస్ పెడదాం అనుకున్నా లేకపోతే ఫారెస్ట్లో నుంచి ఫైర్ చేద్దాం అనుకున్నా సరే కూడా ఈ ట్రైన్ అనేది ముందు జాగ్రత్తగా రక్షణగా ఉంటుంది. మరియు 2వ ట్రైన్ వచ్చేసి లోపల వెపన్స్తో, ఆర్టిలరీతో కొంతమంది సోల్జర్స్ రెడీగా ఉంటారు. వీళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు. నార్త్ కొరియాలో ఉండే ప్రజలు అందరూ ట్రైన్ని వాడటానికి అవకాశం లేదు. మరియు టేయాంగ్హో పేరు అనేది దానికి అర్థం వచ్చేసి సూర్యుడు అని దానికి అర్థం. నార్త్ కొరియా అధ్యక్షుడు ఒక పెద్ద దేవుడు, ఆయన సూర్యుడిలాగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఈ ట్రైన్ పేరు అనేది పెట్టారు. దీనికి 20 క్యారేజెస్ అనేవి ఉంటాయి. 576 మీటర్స్ ఈ ట్రైన్ లెంత్ అనేది ఉంటుంది. మరియు కొన్ని సెక్యూరిటీ కారణంగా ఈ ట్రైన్ కోచ్లు ప్రతిదీ నార్త్ కొరియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఈ ట్రైన్ బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ మరియు దీంతో పాటుగా లోపల కావాల్సిన అన్ని రకాల లగ్జరీ ఫీచర్స్ మరియు సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి లోపల కలిగి ఉంటాయి. మరియు దీంతో పాటుగా టేయాంగ్హో గురించి చెప్పాలంటే ముందుగానే లోపల ఆర్టిలరీ మరియు మెషిన్ గన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటాయి. మరియు లోపల 2 కన్ఫౌండ్ మెషిన్ గన్స్ మరియు దీంతో పాటుగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మరియు ట్యాంకర్స్ అనేవి ముందుగానే దీని లోపల ఉండటం అయితే జరుగుతుంది. ఒక కోచ్ నుంచి ఇంకొక కోచ్కి వెళ్ళటానికి నార్త్ కొరియా ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఫింగర్ ప్రింట్ అనేది కావాల్సి ఉంటుంది. మరియు ఇది కేవలం నార్త్ కొరియా ప్రెసిడెంట్ మాత్రమే వెళ్ళగలుగుతాడు. కాబట్టి నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఒక సెక్యూరిటీ అనేది చాలా హైగా ఉంటుంది. దీంతో పాటుగా నార్త్ కొరియా దేశం ప్రెసిడెంట్ దగ్గర ట్రైన్లోనే 2 మర్సిడీస్ బెంజ్ కార్లు అనేవి ఉంటాయి. ఏమన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆయన పారిపోతాడు. మరియు అమెరికాకి చెందిన యాంటీ 500C ఎమర్జెన్సీ హెలికాప్టర్ కూడా ఎమ్మటనే అక్కడికి వస్తుంది. మరియు
నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఒక సెక్యూరిటీ కోసం వెనకే చాలామంది సోల్జర్స్ ముందుగానే రెడీగా ఉంటారు. దీంతో పాటుగా నార్త్ కొరియా సెక్యూరిటీ అనేది ఎప్పటికప్పుడు హెవీగానే ఉంటుంది. ఇంత హెవీ ట్రైన్ మరియు దీంతో పాటుగా వెయిట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ట్రైన్ స్పీడ్ అనేది స్లోగా ఉంటుంది. నార్త్ కొరియా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేది చాలా స్లోగా ఉంటుంది. ఈ ట్రైన్ 60 km/h మాత్రమే ప్రయాణిస్తుంది. అయినా సరే కూడా ప్రాబ్లం లేదు. ఈ ట్రైన్ వచ్చేటప్పుడు దీని చుట్టుపక్కల మొత్తం అందరూ ఎవరు దగ్గర రాకుండా చూస్తారు మరియు లైట్స్ అనేవి ఆఫ్ చేసేస్తారు. కాబట్టి ఆ ట్రైన్ వెళ్ళి అంతసేపు కూడా అక్కడ ట్రైన్ వెళ్తున్నట్టు ఎవరికి తెలియదు మరియు ఆ ట్రైన్ చాలా సెక్యూరిటీతో ఉంటుంది. కిమ్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళే సమయంలో తను చాలా పోర్గా ఫీల్ అవుతాడు మరియు నార్త్ కొరియా అఫీషియల్స్ దీనికోసం కూడా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది వాళ్ళు కనుగొన్నారు. మరియు నార్త్ కొరియా అధ్యక్షుడు అతను ప్రయాణించేటప్పుడు ఎలాంటి అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా ఉండటానికి అతనికి ఎంతో ఇష్టమైన నార్త్ కొరియా సింగర్స్ మరియు దీంతో పాటుగా అతని ప్లెజర్ స్క్వాడ్ అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి అధ్యక్షుడికి ఎలాంటి బోర్ కొట్టకుండా మరియు ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా నార్త్ కొరియా దేశం ఒక సెక్యూరిటీ అనేది కిమ్ జాంగ్ ఉన్ 24/7 అతను అబ్జర్వేషన్లో ఉంటుంది. అతనికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు మరియు శాటిలైట్ ఫోన్ కమ్యూనికేషన్ అనేది అతని దగ్గర ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు కిమ్ జాంగ్ ఉన్ గనక ట్రైన్ మనం చూసినట్లయితే లోపల హై లెవెల్ షాండ్లీస్ మరియు గ్రీన్ కలర్తో డెకరేట్ చేసి ఉంది. కాబట్టి ట్రైన్ అనేది ఎంత స్పీడ్గా మూవ్ అయినా సరే కూడా దాని వెయిట్ కారణంగా స్పీడ్ అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఒక ట్రైన్ స్పీడ్ అనేది ఎప్పటికప్పుడు పెంచుకోవాలి మరియు నార్త్ కొరియా అధ్యక్షుడు ఎప్పుడు ఫ్లైట్ అనేది వాడు. దీనికి రీజన్ అనేది చాలా సింపుల్. నార్త్ కొరియా అధ్యక్షుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి తీసుకున్నట్లయితే వాళ్ళ దేశంలో ఈ ట్రైన్ అనేది చాలా వాల్యుబుల్. మరియు నార్త్ కొరియా అధ్యక్షులు ఇప్పుడు దాకా ఎవరైతే రూల్ చేశారో 3 జనరేషన్స్ మరియు వాళ్ళందరూ ఈ ట్రైన్లోనే ప్రయాణించేవాళ్ళు. కిమ్ ఇల్ సంగ్ ఈయనే నార్త్ కొరియా ప్రెసిడెంట్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు. ఈయన ఈ ట్రైన్లోనే ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు మరియు ఈయన 1994 నుంచి 2011 దాకా ఈ ట్రైన్స్ అనేది డెవలప్ చేశాడు. మరియు అతని కొడుకు ఎప్పుడు ఫ్లైట్లో ప్రయాణించలేదు. ఆయన తండ్రికి ఫ్లైట్ అంటే చాలా భయం. కాబట్టి నార్త్ కొరియా ప్రెసిడెంట్ గురించి 2011లో ఆయన చనిపోయినప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఒక నాన్నగారు మరియు ఆయన డెడ్ బాడీ దగ్గర చుట్టుపక్కల ఆయనకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఫోటోలు అనేవి అక్కడ పెట్టారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కిమ్ జాంగ్ ఉన్ ఒక ఫ్యామిలీలో ఈ ట్రైన్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని. మరియు ఆయన మ్యూజియంలో ఒక ట్రైన్ కోచ్ కూడా పెడతామైతే జరిగింది. మరియు దీని లోపల నార్త్ కొరియా అధ్యక్షులు ఫోటోలు అనేది అక్కడ వాళ్ళు పెడతామైతే జరిగింది. కాబట్టి ఈ ట్రైన్స్ అనేవి నార్త్ కొరియా అధ్యక్షుడు ఒక సెక్యూరిటీ అనేది రిప్రజెంట్ చేసే విధంగా ఉంది. కాబట్టి ఈ ట్రైన్స్ని ఈ రోజుకి కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇప్పటికి కూడా నడిపిస్తున్నారు. మీరు చూసే మ్యాప్లో నార్త్ కొరియా అధ్యక్షుడు ఎక్కడెక్కడికైతే అతను ట్రైన్ రూట్ అనేది ఉంది, అతను ఎక్కడెక్కడ ప్లేసులకి వెళ్తాడు అని చెప్పి మ్యాప్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మరియు నార్త్ కొరియా అధ్యక్షుడు ఎప్పుడు ఏ స్టేషన్లో ఉంటాడు అనేది ఎవరికీ తెలియదు. మరియు అతని ట్రైన్ ఏ రూట్లో వెళ్తుంది అనే విషయం అనేది ఎవరికి తెలియదు. కేవలం హైయర్ అథారిటీస్ ఆఫ్ నార్త్ కొరియాకి మాత్రమే తెలుసు. ఒకసారి ఇలాగే 2004 అప్పుడు చైనా దగ్గర బార్డర్లోని రియాన్చుంగ్ స్టేషన్ దగ్గర ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఇది కరెక్ట్గా బార్డర్ దగ్గర జరిగింది. మరియు ఒక బ్యాలిస్టిక్ ట్యాంక్ అనేది పేలి అక్కడ అందరూ చనిపోయారు. మరియు దీని కారణంగా ఎప్పుడైతే ట్రైన్ అనేది రావాల్సి ఉందో నార్త్ కొరియా అధ్యక్షుడు దాని ముందు ట్రైన్ అనేది ఇలాగ పేలుడికి గురి కావాల్సి వచ్చింది. మరియు అప్పుడే నార్త్ కొరియా అధ్యక్షుడు చాలా స్పీడ్గా అలర్ట్ అవటం అయితే జరిగింది. ఎవరైతే ప్లాన్ చేశారో ఈ ప్లాన్ అనేది పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. మరియు నార్త్ కొరియా అధ్యక్షుడు కాకుండా ఆయన సెక్యూరిటీ చనిపోవటం అయితే జరిగింది. మరియు దీని కారణంగా నార్త్ కొరియా అధ్యక్షుడు బతికిపోవటం అయితే జరిగింది.
నార్త్ కొరియా అధ్యక్షుడి కోసం ఎప్పటికప్పుడు ఈ ట్రైన్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోకూడదు అని చెప్పేసి బ్యాన్ చేశారు. ఇది కేవలం నార్త్ కొరియాలోనే కాదు, ఇది ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎప్పుడైతే కిమ్ జాంగ్ ఉన్ వెళ్ళాడో ఆ ప్రతి దేశంలో కూడా ఫోటో అయితే తీసుకోకూడదు. ఒకసారి నార్త్ కొరియా దేశం నుంచి రష్యాకి కిమ్ జాంగ్ ఉన్ వెళ్ళటం అయితే జరిగింది. మరియు సైబీరియా అడవులు మొత్తం ఎవరైతే అక్కడ ఇళ్లల్లో ఉంటారో వాళ్ళందరికీ రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు. అక్కడ ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, లైట్స్ అనే ఆఫ్ చేసి ఉంటాయి. ఈ రూల్ అనేది ఆ ట్రైన్ అక్కడ నుంచి వెళ్ళే అంతసేపు ఉంటుంది. మరియు నార్త్ కొరియా మొట్టమొదటి అధ్యక్షుడు, ఆయన ఎన్నో రకాలమైన ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి ఈ ట్రైన్ ద్వారంగానే చేశాడు. ఈయన ఎక్కువగా సోషలిస్ట్ అనేది నమ్ముతాడు కాబట్టి ఆ ప్రతి దేశానికి 1984లో వెళ్ళటం అయితే జరిగింది. ఇందుట్లో పోలాండ్, ఈస్టర్న్ జర్మనీ, రొమానియా మరియు మిగిలిన దేశానికి ఈయన వెళ్ళి అక్కడ సరి సంబంధాలు అనేవి నార్త్ కొరియాకి ఈక్వల్గా చేశాడు. అయితే నార్త్ కొరియా అధ్యక్షుడు ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ మటుకు ఈయన అయ్యన్ని చెడగొడటం అయితే జరిగింది. దీనికి కారణం చాలా సింపుల్. కిమ్ జాంగ్ ఉన్ న్యూక్లియర్ మిసైల్స్ అనే ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ దేశాలకు కూడా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరిగింది. మరియు నార్త్ కొరియా అధ్యక్షుడు ఇప్పుడు దాకా అతను ట్రిప్స్ అనేవి 2018 నుంచి 2023 దాకా కేవలం కొన్ని ట్రిప్స్ మాత్రమే అతను ఈ ట్రైన్ ద్వారంగా వేయటం అయితే జరిగింది. అందుట్లో చైనా, రష్యా మరియు సౌత్ కొరియా, సింగపూర్ మరియు వివిధ రకాలమైన దేశాలకి ఈయన వెళ్ళారు. ఎక్కువగా నార్త్ కొరియా అధ్యక్షుడు చైనానే ఎక్కువగా విజిట్ అవటం అయితే జరిగింది. దీనికోసం ఆయన చాలాసార్లు ఫ్లైట్లు మరియు దీంతో పాటుగా ఆయనకి ఎంతో ఇష్టమైన ట్రైన్ జర్నీ అయితే చేయటం జరిగింది. ఒకసారి నార్త్ కొరియా అధ్యక్షుడు ఆయన ఫ్లైట్ తీసుకొని చైనాలోని 747 ఫ్లైట్తో ఆయన సింగపూర్కి వెళ్ళటం అయితే జరిగింది. అక్కడ డొనాల్డ్ ట్రంప్తో ఒక మీటింగ్ అనేది ఉంది. మరియు ఈ సబ్మిట్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే నార్త్ కొరియా అధ్యక్షుడు మిసైల్ టెస్టింగ్ అనేది తగ్గించాలి, ఆయన ఎప్పుడు న్యూక్లియర్ మిసైల్స్ అనేవి చేయకూడదు అని ఈ సబ్మిట్ ఒక అర్థం. కానీ కిమ్ జాంగ్ ఉన్ దాన్ని ఒక చేత్తో విని ఇంకొక పక్క వదిలేశాడు. కాబట్టి ఈయన నార్త్ కొరియాకి ఏం చేద్దాం అనుకున్నా సరే కూడా డొనాల్డ్ ట్రంప్ మీద అతను ఏమాత్రం పట్టించుకోవటం అయితే జరగలేదు. నార్త్ కొరియా దేశం ఒక అధ్యక్షుడు ఒకసారి రష్యాలో ఉండే పుతిన్ని కలవటానికి వెళ్ళాడు మరియు ఆయన ఫ్లార్లోంచి బయటికి రావటం అయితే జరిగింది. మరియు ఈ సబ్మిట్ ఒక అర్థం ఏంటంటే రష్యా దేశానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ న్యూక్లియర్ వెపన్స్ మరియు దీంతో పాటుగా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ టూల్స్ అనేవి ఎలా తయారు చేస్తారు మరియు వాళ్ళ దేశంలో ఉండే మిలిటరీ గురించి ఈ సబ్మిట్ అనేది జరుగుతుంది. మరియు రష్యా అధ్యక్షుడు మరియు పుతిన్ ఇద్దరు కలిసి కూడా ఒకసారి నార్త్ కొరియా అధ్యక్షుడితో ఇలా వోడ్కా చేస్ అనేది చేస్తారు మరియు వీళ్ళు దాన్ని తాగరు, పక్కన పెట్టేస్తారు. ఈ రెండు దేశాల మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందని దీనికి అర్థం. మరియు నార్త్ కొరియా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా సరే కూడా ఆయన పర్సనల్ మిలిటరీ అనేది ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికి రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాల మధ్యలో యుద్ధం అనేది జరుగుతుంది. రష్యా 24/7 ఉక్రెయిన్ మీద యుద్ధం అనేది చేస్తానే ఉంది మరియు యామినేషన్ అనేది రష్యా దగ్గర అయిపోవస్తుంది. ఇంకొక పక్కన ఉక్రెయిన్కి కావాల్సిన యానిమేషన్ వెపన్స్ అనేవి నాటో దేశాల నుంచి సప్లై అనేది అవుతానే ఉంది. దీని కారణంగా నార్త్ కొరియా దేశంకి కావాల్సిన సప్లై అనేది రష్యా దేశానికి చేయాలి అని చెప్పేసి ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. రష్యా దేశం మీద ఆల్రెడీ శాంక్షన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఒకే ఒక దేశం శాంక్షన్స్ పట్టించుకోవు అంటే అది నార్త్ కొరియా. నార్త్ కొరియా మీద ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి, అయినా సరే కూడా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వెపన్స్ అనేవి నార్త్ కొరియా దేశం ఒక అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యా దేశ ప్రెసిడెంట్ అయిన పుతిన్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి బదులుగా న్యూక్లియర్ మిసైల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మరియు దీంతో పాటుగా కొన్ని శాటిలైట్స్ అనేవి పుతిన్ ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక డీల్ మరియు మ్యూచువల్ అండర్స్టాండింగ్. మరియు రెండు దేశాలకి ఈ రోజు కూడా ఈక్వల్ సరి సంబంధాలు అనే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.